సో ఇప్పుడు వీళ్ళు మార్క్ చేస్తున్నారు కదా, ఏ ప్రాసెస్ ప్రకారం చేస్తున్నారు మీకు తెలిసి? తప్పది. ఎందుకంటే వాళ్ళు FTL RBX ఏదో పెడుతున్నారు కదా. FTL ఫిక్స్ కాలేదు. FTL ప్రకారం కదా వీళ్ళు చేస్తుంది. FTL ఫిక్స్ 4 పద్ధతులు ఉన్నాయి కదా, దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు అది చేస్తున్నారు? అసలు దేన్ని బేస్ చేసుకొని చేయట్లేదు. ఎందుకు అంటే FTL ఫిక్స్ చేయాల్సింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఈ ఇరిగేషన్లో ఎట్లుంటుందంటే, మీకు ఆఫీసర్ తెలుసు అనుకోండి, లేదా మీరు బ్రైబ్ చేస్తారు, మీకు ఏం చేస్తే మీ భూమి బయటపడుతుందో ఆ పద్ధతిలో చేస్తాడు. ఈ 4 పద్ధతులలో ఈ 4 ఏది ఫాలో కావాలో ముందు గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. చేయకుండా మీరు ఇరిగేషన్ ఇంజనీర్లకు అప్పచెప్పారు అనుకోండి, వాళ్ళు మీకు ఏది చేస్తే మీరు బయటపడతారో అది చేస్తారు. వాళ్ళు కావాల్సినంత అవినీతి ఉంటుంది. అందరు ఆఫీసర్లు అవినీతి పనులు కాదు, మొత్తం మేజర్ అదే జరుగుతుంది కదా సార్. మెజారిటీ ఎందుకు మంచి వాళ్ళు ఉన్నారు, భీమ్ ప్రసాద్ లేరని కాదు, మెజారిటీ జరుగుతుంది కదా. మంచి ఆఫీసర్ ఉండే భీమ్ ప్రసాద్, మంచి ఆఫీసర్స్ అంత ఎక్కువ మెజారిటీ ఉంటే పర్మిషన్ ఎందుకు ఇస్తారు? అవును, కొంతమంది మంచి ఆఫీసర్లు ఉండి రిటైర్ అయ్యారు చాలా మంది. ఇప్పుడు ఎవరెవరున్నారో నాకు తెలియదు. బట్ వాళ్ళు చెప్పింది ఇది సార్, ఇందులో అవినీతికి ఆస్కారం ఉన్న పద్ధతి ఇది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి ఏ పద్ధతిలో పోవాలి అనేది. చేయకుండా ఇంకోటి పాత అన్నీ కూడా గవర్నమెంట్ కూడా చాలా వరకు చెరువులలో కట్టిన నిర్మాణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ట్యాంక్ బండ్ ఉంది, హుస్సేన్ సాగర్ విస్తీర్ణంలో 1/3 అన్యాక్రాంతమైంది. సో అందులో ఎక్కువ భాగం గవర్నమెంటే కదా. మీరు చెప్పే దాని ప్రకారం ముందు అసలు గవర్నమెంట్ ఆస్తులు కూల్చేయాలి అంటే, నేను కూల్చేయమని అనట్లేదు. నేను ఏమంటున్నా అంటే ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేసుకోమంటున్నా. ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్, NTR సమాధి తీసేయాలి, ఈ లుంబిని పార్క్ తీసేయాలి, ఇవన్నీ దట్స్ నాట్ కరెక్ట్. ఏదైతే సెక్రటరియట్ కూడా తీసేయాలి, సెక్రటరియట్ కాదు, సెక్రటరియట్ మొదటి నుంచి కూడా అది FTL లేదు. అది ఎప్పుడో కట్టింది కదా, నిజాం కాలంలో కూడా సెక్రటరియటే కదా. కాబట్టి మనం ఏం చేయవచ్చు అంటే, ఏదైతే ఎసెన్షియల్, ఉదాహరణకు ఒక చెరువు నుంచి ఒక చెరువు మధ్యలో నాలా ఖచ్చితంగా అక్కడ కావాల్సిందే. KTR అనుసరించిన పద్ధతిలో ఒకవేళ వీలైతే కనుక తీయాల్సిన అవసరం లేదు, వదిలేద్దాం. ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేసుకుందాం. ఈ అనవసరం కాంప్లికేషన్లలో పోయేదానికంటే ఎంతవరకు మనం చేయగలుగుతామో అంతవరకు చేసి, ఇందాక నేను చెప్పినట్టు వరద నీరు పోవడానికి పెద్ద పెద్ద పైప్ లైన్స్ అండర్ గ్రౌండ్లో వేసి వాటి ద్వారా నీళ్ళని డైవర్ట్ చేసుకున్నట్టయితే అది అందరికీ బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందరికీ ఆమోదయోగ్యంగా సర్వ్ అవుతుంది. ఇప్పుడు రెయిన్ వాటర్ సంబంధించి స్టామ్ వాటర్ డ్రైన్స్ అంటాం వాటిని. అంటే స్టామ్ వాటర్ అంటే రెయిన్ వాటర్. ఇప్పుడు మీకు గుర్తుండాలి, అమీర్పేటలో శిష్మాల్ థియేటర్ పక్క నుంచి ధరంకరం రోడ్ అని ఉంటుంది. ఆ రోడ్డు ఎంత ఉన్నదో నాలా అంత ఉండేది. హుస్సేన్ సాగర్ తీసుకొచ్చేదాన్ని నీళ్ళను మొత్తం. అది మున్సిపల్ వాళ్ళే, ఇంత అవసరం లేదు వాళ్ళకి, అప్పుడు అవగాహన లేదు. డ్రైనేజీకి ఇంత అవసరం అన్నారు, డ్రైనేజ్ కాదు, స్టామ్ వాటర్ డ్రైన్. నిజాం కాలంలో అట్లా ప్లానింగ్ ఉండేది. సిటీ డెవలప్మెంట్ బోర్డు అనేది ఉండేది. ఆ సిటీ డెవలప్మెంట్ బోర్డు 4 లక్షల మంది ఆ రోజు జనాభా, ఇది 1921. 2 లక్షల మంది, తర్వాత 4 లక్షల మందికి సరిపోయే విధంగా 1911లో ప్లాన్ చేశారు. ఆయన అనుకున్నట్టే 1921 వచ్చేసరికి 4 లక్షల మంది వచ్చేసారు. అయితే ఆ రోజున్న జనాభాకు తగ్గట్టుగా ఇవన్నీ కూడా డిజైన్ చేశారు. చాలా డ్రాస్టిక్గా 100 సంవత్సరాల్లో ఇవాళ 1,42,00,000 మంది ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో నివసిస్తారు. ఇంకా ఎక్కువ ఉంటారేమో, 1.42 crores. అంటే ఇది ఏ లెక్క అంటే డ్రింకింగ్ వాటర్. ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎన్ని కుటుంబాలకు కనెక్షన్స్ ఇచ్చారో, అందులో ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది నీళ్లు తాగుతున్నారు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాటర్. అది చేసినప్పుడు ఏమైందంటే 1,42,00,000 మంది అనేది ఒక 3-4 ఏళ్ల కింద వచ్చిన లెక్క. 1,50,00,000 అవుతారు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఔటర్ రింగ్ రోడ్ బయట కూడా అవుతున్నది. అయితే ఈ 1,50,00,000 మందికి అప్పుడున్న 4 లక్షల మందికి ఇచ్చిన ఎమ్యూనిటీసే చాలా వరకు తర్వాత కాలంలో కొనసాగినాయి. ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ అనేటిది ఆ రోజు దాన్ని దృష్టిలో పెట్టుకుని కట్టారు అవి. ఇప్పుడు అవన్నీ రివైవ్ చేయాలంటే సాధ్యం కాదు. పైప్ లైన్స్ వేయాలి, అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ వేయాలి, ఓపెన్ నాలాస్ ఉండటానికి లేదు. అంటే దెర్ ఆర్ ఆల్టర్నేటివ్స్. కాబట్టి ప్రభుత్వం బేషయాలో పోకుండా, ప్రజల మీద దాడి చేసే పద్ధతిలో కాకుండా, సామరస్యపూర్వకంగా ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని అఖిలపక్ష మీటింగ్స్ పెడుతూ ఫ్రీక్వెంట్గా ఈ సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కుటుంబానికి వచ్చేది ఏం లేదు, మిగతా వాళ్ళకి వచ్చేది ఏం లేదు. మీరైతే ఒక పరిష్కారం చెప్పారు, కానీ దీన్ని రాజకీయ కోణం నుంచి చూస్తుంది. BRS చూస్తుంది, కాంగ్రెస్ చూస్తుంది, BJP కూడా చూస్తుంది.
వాళ్ళు చూస్తున్నటువంటి కోణం, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏమనిపిస్తుంది ఈ పార్టీలకి? అంటే ఒక రాజకీయ కోణం లేకుండా రేవంత్ రెడ్డి చేస్తుండని నేను కూడా అనుకోవట్లేదు. ఆయనకున్న రాజకీయ కోణం ఏంటంటే సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా వరకు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అయితే ఆయనకు ఒక సమస్య ఉన్నది. యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది రాజీవ్ గాంధీ, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అన్నది రాహుల్ గాంధీ. అయితే మనమే చేయకపోతే ఎట్లా అనేది రాహుల్ గాంధీ ప్రశ్న. అది జాతీయ స్థాయిలో. రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ గారు దాన్ని తొంగలో దొక్కారని కదా. కేసీఆర్ ఆ బిల్లు తెలియదు, దాన్ని సపోర్ట్ చేయలేదు. బిల్లు కాదు అసలు, దాన్ని తొంగలో దొక్కేసారు. కేసీఆరే కాదు కదా, రోషయ్య గారు 78లోనే పార్టీ మారారు, అవి రాజీనామా చేయకుండా. 78 నుంచి ఉన్నది అది. రాజశేఖర రెడ్డి కూడా అది చేశారు. కేసీఆర్ గారు అరాచకం చేశారు ఈ విషయంలో. నేను అనేది ఎవరు చేశారు, పార్టీలు టోటల్ గా కొలాప్స్ చేశారు పార్టీలు లేకుండా. అంటే అక్కడ రెండు ఉంటాయి. ఇక్కడ పార్టీలను కలుపుకోవడం చట్టబద్ధం. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ప్రయత్నం కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని కలుపుకోవాలని. బట్ 26 మంది కావాలి ఆయనకి. 26 మందిలో 10 మందే వచ్చారు. అయితే ఆ 10 మంది రావడానికి ఏం చేశాడు, బిల్లులు ఆపాము, ఇంకా మేము ఇయ్యం, మీరు పార్టీలోకి వస్తే ఇస్తామన్నారు. పోచారం లాంటి వాళ్ళు కూడా ఆ బిల్లుల కోసం వచ్చారు, సంజయ్, పోచారం, వీళ్ళంతా. అర్బన్లో బిల్లులు లేవు, బట్ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళని రాబట్టాలంటే ఏం చేయాలి, పోగబెట్టాలి. ఇప్పుడు ఆ బస్సులు మూసి అని ఇదని అదని మొదలు పెట్టాడు కదా, వాళ్ళు పోయి ఎమ్మెల్యే ఇంటి ముందు కూర్చుంటారు. ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రిని కలిస్తే నువ్వు రావాయా, నీ పరిష్కారం అవుతుంది. సేమ్ అదే పద్ధతిలో అల్టిమేట్ గా పొలిటికల్ గా నష్టపోతారు కదా. ఇప్పుడు గాంధీ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది, వీళ్ళకే బెనిఫిట్ అవుతుంది కాదు కదా. ఇప్పుడు 26 మంది కావాలి కాంగ్రెస్ కి. అయితే గాంధీ వచ్చింది ఎట్లా, చంద్రబాబు గారు పిలిచి మాట్లాడినా కూడా గాంధీ పోలేదు ఆ పార్టీలో, ప్రకాష్ గౌడ్ పోయాడు. చంద్రబాబు గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఉన్నది. ఎప్పుడున్నది, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎమ్మెల్యేస్ చెప్పే ఉంటాడు, లేకపోతే ప్రకాష్ గౌడ్ చెప్పే ఉంటారని ఊహ అంతే. మేము మాట్లాడేది కట్టసిగా కలిసారు వాళ్ళు. ఇప్పుడు నేను అట్లా అక్కడ నేను సాక్ష్యంగా ఉండ కదా, ఈ విశ్లేషణ నేను చేసేది ఏంటంటే డెఫినెట్ గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ప్రకాష్ గౌడ్ పోయి ఉండడు. ఆయన పార్టీని ఆయన బలోపేతం చేసుకోవాలి, ఇక్కడ పార్టీ అధ్యక్షుని పెట్టాలనుకుంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం ఎందుకు చేస్తాడు ఆయన? పైగా అక్కడ ఎన్డీలో ఉన్నారు ఆయన. నేను ఎన్నో ఛానల్లో చెప్పాను, మీ ఛానల్లో కూడా చెప్తా. రేవంత్ రెడ్డి గారు భౌతికంగా కాంగ్రెస్ లో ఉన్నారు, మానసికంగా టీడీపీతో ఉన్నారు. అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు అయితే నేను అంటున్నా, అదే మీలాంటి వాళ్ళు నేను ఎందుకు అంటున్నా అంటే చెప్తా వినండి సార్. రేవంత్ రెడ్డి గారు, సరే మీకు ఎంత తెలుసు, నాకు కూడా ఎంత తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన ఎగ్జిస్టెన్స్, తన రాజకీయ భవిష్యత్తు అయ్యే చూసుకుంటాడు తప్పితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ, ప్రకాష్ గారు అది చూసుకోవాలి. మీకోసం అన్నాండి, మీరు ఏదైతే అంటున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ లో ఎక్కువ కాలం ఆయన ఉండలేడు. సరే ఉంటారు ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్తే వినే పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే కొన్ని విషయాలు ఉండకపోవచ్చు, విషయంలో ఉండదు సార్. అంటే ఆయన స్ట్రెంథెన్ చేయడానికి మాత్రం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు హెల్ప్ చెయ్యరు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలోపేతం కావాలని చెప్పి అనుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డిని బలోపేతం ఎందుకు చేస్తారు చెప్పండి మీరు? ఈ వీడియోని మీరు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకసారి రీప్లే చేసుకొని చూడండి. నెక్స్ట్ వచ్చే కూటమికి అధ్యక్షుడు రేవంత్ రెడ్డే ఉంటాడు. టీడీపీ, బీజేపీ, జనసేన. ఆ కూటమికి లీడర్ ఎవరు, ప్రపోజ్డ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డే ఉంటాడు. నేను 100% చెప్తాను. కూటమి గురించి అట్లా రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, కానీ అతనికి అధికారం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వినరు. సరే, మారిన రాజకీయ పరిస్థితులు ఏదైనా అన్ని వినరని నేను అనుకోను. వాస్తవంగా గొడవ మొదలు పెడతలేడు. కృష్ణా వాటర్ మీద గొడవ మొదలు పెట్టుంటే నేను నమ్మేవాడిని, రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ ఉన్నాడు టీఆర్ఎస్ పక్షాన, మన తెలంగాణ పక్షాన నమ్మేవాడిని. అసలు ఎవరు మొదలు పెట్టారు? కేసీఆర్ గారు తెలంగాణ పెద్ద అంటారు, ఆయన చేశారా? చేశాడు. కృష్ణా వాటర్ మీద, గోదావరి వాటర్ మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి అనుకున్నారు. కానీ అది స్టార్టింగ్ లోనే హనీమూన్ అనేది కొద్ది రోజులు నడిచింది. తర్వాత పోలీసులే పోయి కష్టం పడ్డారు కదా. పోలీసులు ఎందుకు పడ్డారు అనేది మీకు తెలుసు సార్. ఓపెన్ గా పోలింగ్ ముందు రోజు ఘర్షణ పడింది, దాన్ని కూడా మీరు పోలింగ్ రోజు అది తెల్లారితే పోలింగ్ అంటే లేదు, పోలింగ్ రోజే ఒక పక్కన పోలింగ్ అవుతుంది. లేదు సార్, 7 గంటలకు పోలింగ్, 4 గంటలకు స్టార్ట్ అయింది అక్కడ. సరే, ఏదైనా కానీ నేనేమంటున్నా, కావాలని వాళ్ళిద్దరు మీరు చెప్పిన దాంతో ఒకటైతే నేను ఏకీభవిస్తాను. రేవంత్ రెడ్డి సీటు మీద ప్రేమ తప్ప పార్టీల మీద ఏం, ఎవరికైనా అంతే కదా సార్. సీఎం పేట మీద ఎవరికి మక్కువ ఉండదు. సరే, ఏదన్నా కానీ రేవంత్ రెడ్డి గారు అతీతం అయితే ఒకటైతే నేను కన్విన్స్ అయినా, నేను హైడ్రా ఇంత అకస్మాత్తుగా ఆదర బాదరగా ఓ ఆర్డినెన్స్ లేకుండా, ఓ చట్టబద్ధత లేకుండా
రాత్రి తీసుకొచ్చి ఒక సెలబ్రిటీ మీద ఫస్ట్ దాడి చేయడం వెనుక 2 కోణాలు అయితే నేను రూల్ అవుట్ చేయలేను. ఒకటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఇబ్బంది పెట్టడం అనేది ఒకటి ఉంటుంది. రెండవది 4 రాష్ట్రాల ఎన్నికలున్నాయి, వాళ్ళకి ఫండింగ్ కావాలి, ఎంతో కొంత ఫండింగ్ అనేది దీని ద్వారా వస్తుంది అనేది నేను నమ్ముతాను. మీరు నమ్ముతున్నారా? బీఆర్ఎస్ పార్టీ చెప్పింది నేను మాట్లాడిన దానికి టీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం లేదు. అదే మీరు సంబంధం లేని మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. నేను ఒక అనాలిసిస్ చేస్తున్నా. అనాలిసిస్ లో నాకు అనుకున్నది ఏంటంటే ఈ 2 రాజకీయ కోణం అయితే ఉంటది, ఈ 2 ఉంటాయని నేను అనుకుంటున్నాను. సార్ ఫండింగ్ కావాలంటే కూల్చాల్సిన అవసరం ఉందా? ఉండకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు ఇందరికి? ఇప్పుడు కూల్చే 1500 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్నాయంటారా? ఒకటి చెప్పన్నా మీకు, ఏదో ఒక ఒత్తిడి కూల్చడమా లేకుండా ఇంకోట. ఈ బిల్డర్స్ ఎవరు 1500 కోట్లలో లేరు, వాళ్ళ బిజినెస్లు వేరే ఉంటాయి. మెగావాడ్ ఇచ్చాడు, మెగావాడ్ బిల్డర్ కాదుగా, ప్రాజెక్టులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకు మీరు ఏదైతే నమ్ముతున్నారో ఎందుకు అనుమానిస్తున్నారు సుబ్బారావు గారు, ₹1 ఎవరు ఇయ్యరు. 1700 కోట్లు ఏవైతే బీఆర్ఎస్ కోటలకు వచ్చినాయో ఒత్తిడి లేకుండా ₹1 రాదు, ఎందుకు ఇస్తారండి? ఆ పార్టీని కోల్చలేదు కదా, వాళ్ళేం కోల్చలేదుగా, వేరే రకంగా ఒత్తిడి అదే చేసుకోవచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. అన్నిసార్లు ఇంత అడౌట్ చేసుకోవాల్సిన అవసరం ఏంది? అన్నిసార్లు సాధ్యం కాదు, ఇది కూడా ఒక పద్ధతి. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఎలక్షన్లో కూర్చోలేదు, ఏది ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్లో కూర్చోలేదు. అప్పుడు తన పద్ధతిలో తను తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకు అవసరం అది. ఆ ప్లేస్లో నువ్వున్నా నేనున్నా అంతే చేస్తాం. అసలు కోల్చుకుపోయిన ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా సార్? సరిపోదు 4 రాష్ట్రాల ఎన్నికలకు ఒకే స్టేట్. కర్ణాటక ఇప్పుడు ఏం చేయట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కున్న ప్రధానమైన స్టేట్స్ ఇవే కదా. కాంగ్రెస్ అక్కడి నుంచి అయితే వాళ్ళ గొడవలు వాళ్ళు ఉన్నారు తప్ప అక్కడి నుంచి ఫండింగ్ ఎవరు ఫండింగ్ ఇచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీని ఇంతకాలం పోషించినటువంటి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వాలి. ఎవరైనా వాళ్ళే ఇస్తారు కదా. ఇప్పుడు ఆంధ్ర అనేది వచ్చింది, మళ్ళీ బతకడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చింది. ఎందుకంటే అది నోరు జారిండు, తర్వాత దానికి క్షమాపణలు చెప్పాడు, అది వదిలేయండి. దాని గురించి ఎవరం కూడా దాన్ని ఎక్కిపోయింది. బతకడానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఫండింగ్ తీసుకుంటున్నారా లేదా? ఇక్కడ 2 ఉంటాయి సుబ్బారావు గారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళకు అవసరమైనప్పుడల్లా ఫండింగ్ తీసుకోవడానికి అవతల వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెడితే ఫండ్ వస్తుందని ఆలోచిస్తారు. ఆనాడు ఉన్న పరిస్థితిలో ఏం చేయాలో చేస్తారు, అంతే. అది